ప్రపంచ వృద్ధాప్య దుర్వినియోగ నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాఘవపూర్ రెడ్డి వృద్ధాశ్రమంలో వృద్ధులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. తల్లిదండ్రులను పోషించడం ప్రతి సంతానం యొక్క నైతిక బాధ్యత అని స్పష్టం చేశారు. ఆస్తుల కోసం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, వారిని దూరం చేసుకోవడం బాధాకరమైన విషయమని అన్నారు. ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో భారంగా భావించి వృద్ధాశ్రమాలకు పంపించడం సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. వృద్ధుల హక్కుల పరిరక్షణకు న్యాయ సేవా సంస్థ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల ఆస్తులను స్వాధీనం చేసుకుని వారిని నిరాశ్రయులను చేసే ఘటనలపై ఆర్డీఓ, కలెక్టర్ ఆధ్వర్యంలో న్యాయ సేవా సంస్థ ప్రతినిధులు చర్యలు చేపడుతూ బాధితులకు న్యాయం అందిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ డి రాజయ్య, ఎస్ఐ శ్వేత, సర్పంచ్ టి. చామంతి, సీనియర్ న్యాయవాది సత్యనారాయణరెడ్డి, ట్రస్ట్ సభ్యులు, వృద్ధాశ్రమ నిర్వాహకులు మరియు వృద్ధులు పాల్గొన్నారు. పెద్దపల్లి నుండి జేఎస్ఆర్ 6 ఛానల్. రాఘవాపూర్లోని వృద్ధాశ్రమాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆశ్రమంలో వసతులు అవన్నీ కూడా మేము పరిశీలించడం జరిగింది. ఈ ఆశ్రమాన్ని ట్రస్ట్ సభ్యులైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, అట్లాగే డాక్టర్ ఫెసిలిటీ, అట్లాగే ఎవరికన్నా బాగాలేకపోతే హాస్పిటల్కి పంపాలంటే ఆటో కూడా అందుబాటులో ఉంచుతామంటున్నారు. అట్లాగే రూమ్స్ ఇవన్నీ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగున్నాయి. అయితే వృద్ధాశ్రమాలు పెరగడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అండి. కొంతమందికి అంటే పిల్లలు లేని వాళ్ళకి, ఎవరు చూసుకోలేని వాళ్ళకైతే ఇక్కడ ఉండడం అంతవరకు సమంజసంగానే ఉంటుంది. కానీ పిల్లలందరికీ ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదనో, లేకపోతే వాళ్ళు అడ్డుగా ఉన్నారనో తీసుకొచ్చి ఇక్కడ వృద్ధాశ్రమంలో చేర్చడం అనేది అయితే చాలా అన్యాయం. అట్లాగే తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, మనం పిల్లల మీద ప్రేమతోటి మనం ఉంటుండగానే ఆస్తులన్నీ వాళ్ళకి రాసిచ్చేస్తున్నాము. ఆస్తులు తీసుకున్న తర్వాత మనతో అవసరం లేదని చెప్పేసి తల్లిదండ్రుల్ని ఆశ్రమాల్లో చేర్చడమో, లేకపోతే రోడ్లు పక్కన వదిలేయడమో జరుగుతున్న సంఘటనలు చాలా చూస్తున్నాం మనం. కొంతమందినైతే తల్లిదండ్రులు ముళ్ళ కంపలో వదిలేసిన వాళ్ళని కూడా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా మేము రెస్క్యూ చేసి తీసుకొచ్చి పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి అప్పచెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఆస్తి రాసేసిన తర్వాత పిల్లలు చూడట్లేదు అనుకున్న వాళ్ళు ఆర్డీఓ గారిని కలవచ్చు, లేదా న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి మీరు మాకు విషయం చెప్పినా కానీ మేము ఆర్డీఓ గారి ద్వారా, కలెక్టర్ గారి ద్వారా, కలెక్టర్ గారికి పవర్స్ ఉంటాయి. ఆస్తి మీరు ఏదైతే రాసేసారో పిల్లలకి అది తిరిగి మీకు ఇప్పించేస్తారు. సో మీ ఆస్తి మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. మీ జీవితం మీరు ఉన్నంత వరకు మీ ఆస్తుల మీద మీకే హక్కు ఉండేలాగా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులందరూ కూడా గుర్తించాలి. అట్లాగే మీ ఆరోగ్యము, తల్లిదండ్రుల ఆరోగ్యము ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది. పిల్లలు ఎట్లా ఉన్నా సరే, సంపాదన ఉన్నా లేకపోయినా కానీ తల్లిదండ్రులని పోషించాల్సిన బాధ్యత పిల్లలందరి మీద ఉంటుందండి. సో పిల్లలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి, తల్లిదండ్రులు లేనిది మనం లేము అనే ఒక విషయాన్ని అందరూ గుర్తించాలి. వాళ్ళు ఈరోజు మనకి బరువైపోయారు అనే దిశగా ఆలోచించడం అనేది చాలా తప్పు. సో అందరూ కూడా తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ, ఈ వృద్ధుల్ని అబ్యూస్ చేయకూడదు అనే విషయాన్ని కూడా అందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఉన్నాయంటేనే మనము మంచిగా లేవని అన్నారు. మీరు ఏ కారణాల మీద ఈ వృద్ధాశ్రమంలో చేరేనో తెలియదు, కానీ మాట్లాడుకోవడం అంటే బాగాలేదు. అసలు అవగాహన కల్పించాల్సింది వృద్ధులకు కాదు, వాళ్ళు ఎవరైతే ఆశ్రమంలో చేంజ్ చేసారో, లేకపోతే వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళకు అవగాహన కల్పించాలి. వీళ్ళు బాధితులే కదా. మీకు అంటే ప్రొటెక్షన్ ఉంది, వాస్తవంగా ప్రొటెక్షన్ కూడా వాడుకోవచ్చు. వయోవృద్ధుల సంక్షేమ చట్టం ఉంది, దానికి కాంపిటెంట్ అథారిటీ ఆర్డీఓ గారు ఉంటారు. మీకు ఏ రకమైనటువంటి సమస్య, పోషణకు సంబంధించి, మీ ఆరోగ్యానికి సంబంధించి, ఏ రకమైన మీ పిల్లలతో హరాస్మెంట్కి సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా దాన్ని
ఆడియో గారి ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు, జడ్జిమెంట్ ఇస్తారు. మనకున్న కలెక్టర్ గారు అయితే అవుట్ రైట్ ఆర్డర్ చేస్తున్నారు. ఎవరైనా ఆ, వాళ్ళు గిఫ్ట్ సేల్ చేసుకొని వాళ్ళ భూమిని పొంది వాళ్ళ ఆస్తి పొంది కూడా సరైన సంక్షేమాన్ని పట్టించుకోకపోతే అవుట్ రైట్గా వాళ్ళ పట్టాలు రద్దు చేసి వృద్ధుల పేరు మీదకి రీస్టోర్ చేస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఈ పరిస్థితి చూస్తే ఎన్విరాన్మెంట్లో ఒక రకంగా ఇంటికంటే చూసిన తర్వాత వాతావరణం, ఈ నిర్వాహకులు, ఈ ఈ ఈ లొకేషన్ ప్లస్ మిమ్మల్ని ఆదరించే విధానం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బాగుంది. ఇక మీరే ఇట్టుకున్నారంటే మా పరిస్థితి ఎట్లుంటుందో ఇక చెప్పలేదు. మీ మమ్మల్ని ఎట్లా చూస్తారండి, మేము చాలా అంటే చాలే కదా, మిమ్మల్ని ఇట్లా చూసిరంటే నెక్స్ట్ టైం ఇంతకన్నా ఈ కనీసం ఆదరించే ఈ ఆశ్రమాలు దొరికాయో కూడా తెలియదు. ఏదేమైనా ఈ పరిస్థితికి వచ్చింది కాబట్టి వాస్తవాన్ని అంగీకరిస్తూ ఏం బాధపడాల్సిన అక్కర్లేదు. దరిద్రం పోయిందనుకోవాలి, ఉన్నంతలా ఇక్కడ సంతోషాన్ని ఎత్తుకోవాలి. చిన్నప్పుడు ఉన్నట్టు దోస్తాలకు మధ్య కులాసాగా మంచిగా మాట్లాడుకోవాలి, తినాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇదే మంచిది అనుకోవాలి. ఇక వాస్తవాన్ని అంగీకరించాలి. మనం దూరం వచ్చిన వీళ్ళే మన అన్నదమ్ములు అక్క జిల్లాలో కలుపుకోవాలి, అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండాలి, అనారోగ్య సమస్యలు ఉంటే చెప్పుకోవాలి. మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బాధాకరంగా ఉంది ఇక్కడ రావడం. నాకు మా నాన్న వాళ్ళ తాతయ్య మన ఇష్టంగా ఉంది, కానీ ఇక్కడ కూడా బాధపడుతుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని ఇప్పుడు సిచ్యువేషన్ అర్థమైపోయింది సొసైటీలో. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత మంచిగా వీళ్ళకి ఆశ్రమం కల్పించినందుకు, మంచిగా చూసుకుంటున్నందుకు. ఓకే, ఏదైనా కానీ అందరం కలిసి ఉందండి, మంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కావాలో చూసుకొని, ఇంకా వాళ్ళకి మనం ఉన్నట్టే ఇక మనమే వాళ్ళకి బిడ్డలాగే. సో ఏ ఫెసిలిటీస్ ఉన్నా వాళ్ళకి చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా అందరికీ.